రత్న విచిత్ర భూషణకరీ. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంది. అమ్మవారు రత్నములతో కూడుకున్నటువంటి ఆభరణములను ధరించి ఉన్నది అంటే ఆమె తన అందమును ఇనుమడింప చేసుకునేటటువంటి ప్రయత్నమునందు ఉన్నదా? ఎందుకని సాధారణంగా ఆభరణములను ఎందుకు ధరిస్తారు? అందము ఉద్దీపించడానికి, మరికొంత శోభస్కరంగా, మరికొంత మంగళప్రదంగా కనపడడం కోసమని, మరికొంత అందంగా కనపడడం కోసమని ఆభరణ విశేషములను ధరిస్తారు. అందులో రత్నములు పొదిగినటువంటి బంగారు ఆభరణములు మరింత శోభని చేకూరుస్తాయన్నది నిర్వివాదాంశం. అమ్మవారు కూడా అలాగే పెట్టుకుంటుందా అంటే కాదు. అసలు నిజానికి ఆమెకి అలా పెట్టుకోవలసినటువంటి అవసరము లేదు. ఎందుకు లేదు అంటే శంకరాచార్యుల వారే ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్తూ చంద్రార్క నలభాసమా నలహరి అన్నారు. చంద్ర అర్క అనల, సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురి యొక్క కాంతి ప్రవాహముగా విడితే ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క రూపు నుంచి వచ్చేటటువంటి కాంతి ప్రవాహం అలా ఉంటుంది. మనిషి కంటిని తొందరగా పట్టుకునేది ఏది అంటే ఆ కాంతి పట్టుకుంటుంది. ఆ కాంతిని కన్ను తొందరగా గ్రహిస్తుంది. కాంతి ఎటువైపు ఉందో అటువైపు కన్ను పట్టుకోగానే మనసు అటువైపు వెళుతుంది. మనసుని తీసుకెళ్లడంలో ఇంద్రియములలో నాయకత్వం వహించేటటువంటి లక్షణం కన్నుకు ఉంది కాబట్టే నయన నాయక, నాయకత్వం వహించగలిగిన ఇంద్రియం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం అని దానికి నయనము అని పేరు వచ్చింది. అటువంటి కన్ను కాంతిని తొందరగా గ్రహిస్తుంది. ఎటువైపు కాంతి ఉంటుందో అటువైపుకి వెడుతుంది. అప్పుడు మన ప్రమేయం ఉండదు. అమ్మవారే అంత కాంతి స్వరూపమైతే నిజానికి ఇన్ని రకములైనటువంటి రత్నములతో కూడిన ఆభరణములు ఆవిడ పెట్టుకుంటే వీటి కాంతిని ఆవిడ కాంతి కప్పేస్తుంది తప్ప ఆవిడ కాంతిని, ఆవిడ అందాన్ని ఈ కాంతి ఇనుమడింప చేస్తుంది అని ప్రతిపాదించడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వులు అపారమైన సువాసనలు వెదజల్లుతాయిట. అటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు కూడా ఏమని కోరుకుంటాయంటే మమ్మల్ని ఎప్పుడైనా అమ్మవారు తన సిగలో పెట్టుకుంటే బాగుండును. ఆమె సిగకి సహజమైన సువాసన ఉంటుందిట. ఆ సువాసన మేము ఒక్కసారి పీలుస్తామని ఆ పువ్వులు కోరుకుంటాయి. అంటే అసలు ఆవిడ శరీరములో ఉన్నటువంటి ఏ అంగ ప్రత్యంగము వంక చూసినప్పటికీ కూడా అది లౌకికమైన బంధనమును కల్పించదు, విడుదలను కల్పిస్తుంది.